శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి వారి యొక్క జాతకరీత్యా ఏ గ్రహ దశలు యోగిస్తాయి, ఏ గ్రహ దశలు ప్రతికూల ఫలితాలు ఇస్తాయి, ఆ దశలు వ్యతిరేక దశలు జరుగుతున్నప్పుడు జాతకుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఏ రాశి వారికైనా ఆ రాశ్యాధిపతి దశ కంపల్సరీగా అనుకూలిస్తూ ఉంటుంది. అదృష్టవశాత్తు మకర రాశిలో జన్మించి లగ్నం కూడా మకర రాశిలో ఉన్నప్పుడు వాళ్ళకి దశా ఫలితాలు మంచైనా చెడైనా ఎక్కువ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మనం చెప్పే ఫలితాల్లో మకర లగ్నం వారికి అలాగే మకర రాశి వారికి కూడా ఫాలో అవ్వచ్చు. మరి ఇప్పుడు మకర రాశికి శని అధిపతి, శని మహాదశ ఈ జాతకులకి చాలా బ్రహ్మాండంగా యోగించే అవకాశం ఉంది. అంటే శని ఇప్పుడు కూడా తన యొక్క దశలో చాలా నిజాయితీగా కష్టపడుతూ క్రమశిక్షణతో ఒబీడియంట్గా నియమాలు పాటిస్తూ ఎటువంటి వ్యసనాలకి లోనవ్వకుండా కర్తవ్యాన్ని కరెక్ట్గా నిర్వహిస్తుంటే శని మహాదశలోనే ఈ మకర రాశి వారు జీవితంలో స్థిరపడడం, అలాగే అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ రాశి వారికి మరి ఇందులో ఉన్నటువంటి నక్షత్రాల ప్రకారం పరిశీలించినప్పుడు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రాలు మెయిన్గా ఈ రాశి అందు ఉంటాయి. ఉత్తరాషాఢ మరి 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి రవి మహాదశతో ప్రారంభమవుతుంది వాళ్ళ యొక్క జీవితం. అంటే ప్రారంభ దశ రవి దశ అవుతుంది. ఆ కారణం వల్ల ఏంటంటే ఈ మకర రాశి వారికి రవి మరి అష్టమాధిపతి అవటం వల్ల ఇంచుమించుగా అది వాళ్ళు పుట్టినటువంటి పాదాన్ని బట్టి డిగ్రీలను బట్టి 4.5 సంవత్సరాల నుంచి కొన్ని సందర్భాల్లో 1 నెల రోజులు కూడా ఉండొచ్చు. మరి ఖచ్చితంగా ఈ సమయంలో మరి రవి దశ ఈ జాతకులకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మరి అదే సమయంలో పేరెంట్స్కి కూడా కొంత స్ట్రగుల్ ఏర్పడడం వల్ల ఏదన్నా ఇది ఒక దశ అంత అనుకూలించే దశ కాదు. రవి దశ ఎప్పుడు మకర రాశి వారికి వచ్చినా, అంతర్దశల్లో వచ్చినా, అలాగే మకర లగ్నం వారికి రవి దశ వచ్చిన 6 సంవత్సరాలు అటు ఇటుగా దశ ప్రకారం కష్టంగా స్ట్రగుల్ పడవలసిందే. ఆ సమయంలో మరి రవిగ్రహానికి సరైనటువంటి పరిహారాలు, నియమాలు పాటించాలి కంపల్సరిగా. అలాగే దాని తర్వాత వచ్చినటువంటిది శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం చంద్రమహాదశతో ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఇది 10 సంవత్సరాల పాటు ఉంటుంది. ఆల్రెడీ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మిస్తే ఇది 10 సంవత్సరాలు. అంటే ఇంచుమించుగా వీళ్ళకి ఒక 15వ సంవత్సరం, 14వ సంవత్సరం వచ్చేదాకా కూడా ఈ చంద్రమహాదశ నడుస్తూ ఉంటుంది. చంద్రుడు కూడా ఈ రాశి వారికి అంత ఉపయోగపడే అవకాశం లేదు. అంటే రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడికి చంద్రుడు వ్యతిరేక గ్రహం అన్నమాట. పైపెచ్చి 2 గ్రహాలు జన్మజాతకంలో ఉన్నప్పుడు ఒక విపరీతమైనటువంటి పునర్పు దోషం అని ఒక ఇబ్బందికరమైన దోషం ఏర్పడుతుంటుంది. ఈ కారణం వల్ల మదర్కి హెల్త్ ప్రాబ్లమ్స్, వర్రీసు, జీవితంలో చికాకులు ఉంటాయి. ఖచ్చితంగా ఈ చంద్రమహాదశలో ఈ మకర రాశి వారు మరి ప్లేస్ ఆఫ్ చేంజ్ అవ్వడం జరుగుతుంటుంది. ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మైగ్రేట్ అవుతుంటారు. మరి అలాగే ఇతర నక్షత్రాల్లో జన్మించి మకర లగ్నం వారికి ఈ చంద్రమహాదశలో విదేశయానం అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి వివాహం ద్వారా మరి వేరే ప్రాంతానికి వెళ్ళడం కూడా జరగవచ్చు. సో దాని తర్వాత వచ్చినటువంటి దశ కుజ మహాదశ. ఇది ఈ ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారికి
కుజ మహాదశ ఇంచుమించుగా 7 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాల లోపు అటు ఇటు ఉంటుంది. ఎందుకంటే 2 పాదాలు కుంభంలో ఉంటాయి కాబట్టి. సో ఈ కుజ మహాదశ కూడా ఈ రాశి వారికి అంతగా ఉపయోగించే దశ కాదు. సో అందువల్లనే ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళకి వాళ్ళు జన్మించిన తర్వాత వచ్చినటువంటి దశలు అంటే రవి దశ, చంద్రదశ, కుజదశ కూడా అనుకూలించకపోవడం వల్ల మరి మకర రాశి వారికి ప్రారంభ జీవితం అంతా ఇబ్బందులతో కూడుకొని ఉంటుంది. దాని తర్వాత వచ్చినటువంటి రాహుదశ జాతకుడిని మరి వాళ్ళ స్థితిని బట్టి, అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి, జాతకుడు ఉన్నటువంటి యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. మరి చిన్నతనం నుంచి క్రమశిక్షణతో పెద్దల ఆజమాయిషిలో జాగ్రత్తగా పెరిగినవాడు ఈ రాహుదశలో కంప్లీట్గా అతని ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వడం, ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీయానం కలుగుతూ ఉంటుంది. అదే కొంత బాల్యంలో స్ట్రగుల్ పడడం, సరైనటువంటి శ్రద్ధ లేనప్పుడు జాతకుడు మరి రాహుదశలోనే విద్య ఆగిపోవడం, చిన్న చిన్న పొరపాట్ల వల్ల జీవితం సరిదిద్దుకోలేకపోవడం, కొద్దిపాటి చిన్నపాటి ఉద్యోగాలు ఏది పర్మనెంట్గా చేయలేకపోవడం, కొంతకాలం ఏదో చిన్న ఉద్యోగం తర్వాత ఇంకో రంగా చేసుకుంటూ ఏమి సంపాదించినప్పటికి కూడా సరైనటువంటి సేవింగ్స్ లేకపోవడం, చెప్పుకోదగ్గ ఉద్యోగం లేకపోవడం వల్ల జాతకుడు ఇంచుమించుగా మరి ఈ 18 సంవత్సరాలు కూడా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. అంటే ఇంచుమించుగా చెప్పాలంటే మకర రాశిలో జన్మించుంటే అది 19వ సంవత్సరం నుంచి ఇంచుమించుగా వాళ్ళ దశ బట్టి 19వ సంవత్సరం 18వ సంవత్సరంలో ప్రారంభం అయితే మళ్ళీ 18 అంటే 36వ సంవత్సరం వచ్చేదాకా కూడా జాతకుడు అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు, ఒడిదుడుకులు చూడవలసి ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా ఈ వివాహ విషయంలో కూడా జాతకుడికి వివాహ సంబంధాలు దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం, అలాగే అమ్మాయిలు అయితే వివాహం జరిగినా కూడా అనేక రకాల ఇబ్బందులు, మనశ్శాంతి, వివాహంలో స్టెబిలిటీ లేకపోవడం వారి జాతకాలు బట్టి జరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత వచ్చే గురు మహాదశ ఇప్పుడు ఇంచుగా 36 వచ్చింది. దాని తర్వాత 16 అంటే ఇంచుమించుగా 52 సంవత్సరాల దాకా కూడా ఈ గురుమాదశ జరుగుతుంది. అయితే గురుమాదశలో జాతకుడు తన తప్పుల్ని సరిదిద్దుకొని జీవితాన్ని సవ్యమైన మార్గంలో పెట్టుకుంటూ ఉంటాడు. దాని తర్వాత వచ్చేది శని మహాదశ. సాధారణంగా 52 సంవత్సరాలు దాటాక 50 సంవత్సరాలు దాటాక వచ్చినప్పుడు ఈ శని మహాదశ అప్పటికి జాగ్రత్త పడి అందుకనే ఈ మకర రాశి వారి జీవిత చివరి భాగంలో రిటైర్మెంట్ తర్వాత చాలా వరకు ఒక ప్రశాంతమైన జీవితం పొందడం, కొంతమంది అప్పుడు వ్యాపారంలోనో ఉద్యోగంలోనో స్థిరపడి అక్కడి నుంచి కొంతకాలం పాటు సంపాదించడం, ఏదైనా జీవితాంతం ఇంకా ఈ 19 సంవత్సరాలు ఉండే శని మహాదశలో ఇంచుమించుగా 71, 72 సంవత్సరాల దాకా కూడా ఈ మకర రాశి లేదా మకర లగ్నంలో జన్మించేవారు జీవితంలో కష్టపడుతూ ధన సంపాదన చేస్తూ సంపాదించింది వారి సంతానానికో చూస్తుంటూ జాతకుడు చాలా నిస్వార్థమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. బట్ ఏదైనా ఈ మకర రాశి వారికి అదృష్టం కలిగించే దశలు జీవిత చివరి భాగంలో రావటం వల్ల శని, దాని తర్వాత బుధ, దాని తర్వాత కేతువు, అంటే దశలన్నీ చివరిలో రావడం జరుగుతుంది. అందుకనే చాలా వరకు ఈ మకర రాశి వారి ప్రారంభ జీవితం అంతా స్ట్రగుల్ పడడం. అయితే కంపల్సరీగా ఈ రాశివారు మరి శని భగవాని అనుగ్రహం కోసం నిరంతరం శివనామస్మరణ, శివుణ్ణి నిత్యం పూజించుకోవడం, అలాగే మరి వారి స్థాయిని బట్టి రోజు సూర్య నమస్కారం, ఆదిత్య హృదయం అంటే ఎక్కువ భగవంతుడి మీద ధ్యానం పెట్టడం వల్ల, అలాగే శివుణ్ణి విధానంగా పూజించడం వల్ల, లేదా హనుమాన్ని పూజించడం వల్ల 100% జాతకుడికి జీవితంలో మరి నెమ్మదిగా అయినా సరే స్థిరంగా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి సమస్యకి ఒక పరిహారం ఉంటుంది. ప్రతి గ్రహానికి కూడా ఒక విధమైనటువంటి పరిష్కారం ఉంటుంది. గురుగ్రహం మనకి అనుకూల భావాల్లో ఉన్న, వ్యతిరేక భావాల్లో ఉన్న ఆ ఫలితం మనకు కావాలంటే ఖచ్చితంగా మరి గురుగ్రహానికి దైవ ఆరాధనతో ఖచ్చితంగా గురువుని ప్రసన్నం చేసుకోవచ్చు. గురువుని చాలా సులభమైన మార్గంలో మనం తృప్తిపరచవచ్చు. అదేంటంటే గోసేవ, గోవుల్ని సేవించడం, గోవుల్ని రక్షించడం, అలాగే గోవులకి తగు విధమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం వల్ల, గోశాల దర్శించి అక్కడ సాధ్యమైనంత వరకు
ఆ గోశాలని శుభ్రం చేసే కార్యక్రమం చేయాలి. అంటే శుభ్రంగా దాన్ని తుడిసి, అక్కడ ఉన్నటువంటి మాలిన్యం ఏమైనా అంటే శుభ్రంగా తీసేసి, చక్కగా దాన్ని తుడిసి చాలా నీట్గా ఉన్నట్టు ఉండాలి. సో అలాగే దాని తర్వాత ఏంటంటే గోవులకి మీరు ఏదైనా ఆహారాన్ని కూడా అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అదంతా శుభ్రం చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఎటువంటి దోషం అన్నా పరిహారం అవుతుంది. అక్కడికి ఏలినాటి శనిలో, జన్మశనిలో, అష్టమ శని లాంటిది ఉన్నా కూడా మీకు అటువంటి అవకాశం వస్తే గోశాలని పరిశుభ్రం చేసే కార్యక్రమం చేయండి. శుభ్రంగా దాన్ని తుడిచి దాన్ని శుభ్రం చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అలాగే మీకు అవకాశం ఉంటే గోవులకి మంచి గాలి తగిలేలాగా ఒక 4 ఫ్యాన్లు, ఒక 3 ఫ్యాన్లు అక్కడ గోవులు తగిలేలాగా ఏర్పాటు చేయడం. అయితే గోవులకి మరి శనగలు ఆహారంగా ఇవ్వడం వల్ల, అంటే ఆ గోవుకి ఏంటంటే గోవు దేవతా స్వరూపం కాబట్టి మరి భక్తుడు మనకి ఎందుకు సేవ చేస్తున్నాడు అని వాడికి ఏం తెలుస్తుంది? ఈ రూపంలో మాట మరి శనగలు ఇవ్వటం వల్ల ఓహో వీడు విద్య కోసం, గురుగ్రహ అనుగ్రహం కోసం వచ్చాడు. కందులు పెడతారు మంగళవారం రోజు నానబెట్టి, ఓహో వీడు పెళ్లి కోసం, కుజగ్రహం అనుగ్రహం కోసం వచ్చిన గోవుకి తెలిసి అది మనకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. అంటే గోవు డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. మీకు ఏ దేవతని మీరు అక్కర్లేదు. గోవు మీకు డైరెక్ట్గా ఇచ్చే అన్ని సకల సౌకర్యాలు గోవు ద్వారా పొందే అవకాశం ఉంటుంది. మీకు పురాణాల్లో కూడా తెలుసు. అందువలన ఏంటంటే గోవుని కోరితే ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. సో అలాగే మరి కుజుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి మంగళవారం రోజు లేదా మంగళవారం రోజే మీరు గోశాలకు వెళ్ళి గోవుకి నానబెట్టినటువంటి కందులు లేదా దాంతో బెల్లం ముక్క కలిపి, లేదంటే చెరుకు, అంటే చెరుకు పిప్పి కానీ చెరుకు దవ్వ ఏది ఉంటుందో అది ఇవ్వచ్చు. ఇంకా అద్భుతమైన రెమెడీ, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పులు కురిగిపోయారు, ఇంకా మీరేం చేయలేరు అనుకున్నాం, అప్పుడు ఆ గోశాలకు వెళ్ళి మీరు ఎంత బరువు ఉన్నారో అక్కడ చూపించుకోండి. మీరు ఒక 60 కేజీలు ఉన్నారనుకోండి, 60 కేజీలకి బెల్లం ఎంత ఖరీదు అవుతుంది? కేజీ 100 రూపాయలు, 6000 అక్కడ డొనేట్ చేయండి. వాళ్ళు దేనికి ఉపయోగిస్తారో మనకు అనవసరం, మీరు అక్కడ డొనేట్ చేయండి. మీకు ఓపిక ఉంటే 60 కేజీల బెల్లం కొని తూకం వేసుకొని అక్కడ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు మరణ సమస్యన, ఇంకా ఉరిశిక్ష పడిపోయినా దాని నుంచి తగ్గిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఈ కుజ గురులు అనుగ్రహించాలంటే గోవుతో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ వల్ల ఖచ్చితంగా మీకు ఈ 2 గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడంలో ఖచ్చితంగా సహాయపడతాయి. ఫలితాలు కూడా చాలా శీఘ్రంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.